అంటున్నారు వెంకట్రావు గారిని. మీకే వెంకట్రావు గారు కొంచెం నాకమ్మా కొంచెం హెల్ప్ చేస్తాను. పాపం బయట నుంచి ఏమన్నా తేవాలన్నా, పాలు తేవాలన్నా, కొంచెం దొడ్లో అది కొంచెం గత్తరగా ఉంటే మొక్కలు అవి తీయాలన్నా అలా చాలా హెల్ప్ చేస్తారనమాట. శివబేట తప్పకుండా రావాలి 9కి అంటున్నాడు సీన్బాబు. ఇక్కడ 40 శివనాగ గారు అంటున్నారు హేమలత. అవునా? అమ్మో చాలా తక్కువే, గేదె పాలు 80 రూపాయలు అంటున్నారు. అవునండి, ఇక్కడ కూడా 80, 100 అలా ఉన్నాయండి రేట్లు. కేంద్రం కాడ అయితేనే ఇక్కడ మాకు తెలిసిన ఆయన ఉన్నారు, అందుకని తక్కువగా పోస్తారు అనమాట. చిక్కగానే పోస్తారు, పాలు అయితే బాగుంటాయి. వెంకట్రావు గారు పక్కింట్లో ఒక పాము వదలండి. వెంకట్రావు గారా వదలరు. ఏంటి నా మెసేజ్లు అన్నీ చాలా ఉండిపోయినాయి. అయ్యో వెంకట్రావు గారు. హాయ్ విజయ్ అక్క అంటున్నారు. మా సురేషే ఉన్నాడు, సతీష్ రాలేదుగా. హాయ్ సురేష్ బ్రో అంటున్నారు విజయ. హలో అమ్మ విజయ. హాయ్ రోయ్ విజయ్గా అంటున్నాడు మా సీన్బాబు. హాయ్ అమ్మ అంటున్నారు విజయ. హలో తాతయ్య గారు అంటున్నారు మిమ్మల్నే. కామేశ్వరి గారు హలో తాతయ్య గారు అంటున్నారు. హలో అని చెప్పండి. ఈరోజు మా శివ పుట్టినరోజు అండి ఆంటీ గారు, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. అవునా హేమలత? ఇవాళ శివ పుట్టినరోజా? ఓకే ఓకే శివ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలి, హ్యాపీగా ఉండాలి, మంచి జాబ్ రావాలి, మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. సరేనమ్మా? విజీ ధనమ్మ మా చిన్నమ్మ నీకు తెలుసా అంటున్నాడు మా సీన్బాబు. హాయ్ స్మార్ట్. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ అంటున్నారు స్మార్ట్ ఇంద్రజ. హలో రే ఇంద్రజ, ఎలా ఉన్నావు? రే దిలీప్ బిల్డర్స్ ఎలా ఉన్నావురా అంటున్నారు వెంకట్. అవునా? అలా ఎలా పిలుచుకుంటారు, బాగా తెలుసా? ఓకే ఓకే. మా అక్క కొడుకమ్మ శ్రీనిబాబు తెలుసో లేదో మీకు. కామేశ్వర గారు చిన్న కూరాడిని పట్టుకుని తాత అంటున్నారు. ఏం కాదులే, 6 లైక్ డన్నమ్మ అంటున్నారు మా ఇస్మార్ట్ ఇంద్రజ. అలాగే అండి, కొంచెం కొడవలు అది పట్టుకురండి. గద్దరంతా తీసేద్దాం, కడుగుతుంది అండి అలా ఉంచే. వెళ్ళిపోయారు వెంకట్రావు గారు, ఎక్కడికో వెళ్ళాలంట. ఆయన ఖాళీ ఉండదు, బిజీగా ఉంటారు. గుడ్ ఈవినింగ్ లైక్ డన్నమ్మ అంటున్నారు యశ్వంత్. హలో అమ్మ యశ్వంత్. పార్వతి హలో రా పార్వతి, నేను తప్పు చదువుతున్నాను కదా. అమ్మ గుడ్ ఈవినింగ్ లైక్ అమ్మ అంటుంది. థ్యాంక్ యూ తల్లి. అమ్మ అంటున్నాడు చంద్రశేఖర్. హలో అమ్మ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూని? తిన్నావా? లేదమ్మా ఇంకానే. అప్పుడే ఎవరిని మా సీన్ బాబుని అన్నావా? ఏడాదిన్నా అంటాడు మా సీన్. అయితే నాకు కొన్ని కామెంట్లు మింగేస్తుందమ్మ యూట్యూబ్. నాకు అవునా? యూట్యూబా? నేను అనుకున్నా మధ్యాహ్నం సాహిన్ అక్క అడిగారు. అవునా? పెట్టలేదమ్మా, కుదరలేదు. ఎవరో ఒకరు వస్తున్నారు చూడడానికి. మన ఊరు వచ్చేసాం కదా, మరి మన ఆత్మీయులందరూ వస్తారు కదా, అలా ఎవరో ఒకరు రావడం. ప్లస్ వాటర్ పైపు కొంచెం చేయించేది. ఇవాళంతా మా అమ్మాయి అయితే మొత్తం ఇళ్ళన్నీ క్లీన్ చేసింది పాపం. ఎలా పడితే అలా ఉన్నాయి. మా నెలలు వదిలేసాం కదా ఇల్లు. అయ్యో అంటున్నారు మా కామేశ్వరి. హాయ్ మేడం గారు, ఎలా ఉన్నారు అంటున్నారు మా విలేజ్ ఫ్యామిలీ. బాగున్నారండి. కొండలరావు గారు కదా పేరు అండ్ మర్చిపోతే ఏమనొద్దు. ఐ ఆమ్ గుడ్ అంటున్నారు మా ఇంద్రజ. ఇంకా థ్యాంక్స్ అండి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు అంటారు. నీకా నీది కాదబ్బా, మీరు ఇప్పుడేం కాదు. మేడం గారు మీరు చాలా హుషారుగా ఉన్నారండి. ఇంటికి వచ్చేసారు కదండి. ఈస్ట్ గోదావరి వస్తే అలా ఉంటుందండి. మరి ఈస్ట్ గోదావరి మహత్యం. కామేశ్వర గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు చంద్రశేఖర్ గారు. హాయ్ అందరూ పలకరిస్తారండి మనకి, అది ఒక హ్యాపీ. అక్కడ ఎవరు కనిపించరు. హాయ్ దిలీప్ సీను అన్న గారు బాగున్నారా అంటున్నారు ఇంద్రజ. హాయ్ కామేశ్వర గారు అంటున్నారు శేఖర్ గారు అంటుంది కామేశ్వరి. తెలుసు నాకు, వాడు నా శిష్యుడు అంటున్నారు. అవునా? తెలుసా అండి? ఓకే నాకు తెలీదు. మరి ఉన్నాడా? పలకరించాడా? వెళ్ళిపోతాడండి బాబు, ఉండడం.
ఉన్నాడో మరి, ఇంకా నేను లేట్గా